బీరుబాబులకు యునైటెడ్ బ్రెవరీస్ షాక్ ఇచ్చింది. ఇకపై కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలను నిలిపివేయనుంది. తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనికెన్ బీర్ల అమ్మకాలను యునైటెడ్ బ్రెవరీస్ లిమిటెడ్ నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్ ఫిషర్, హీనికెన్ బీర్ల అమ్మకాలు నిలిపేస్తున్నట్లుగా తెలిపింది. బిర్యానీ బీర్ల కోసమే ఇదంతా అంటూ బీరుబాబులు మండిపడుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రెహానా, తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్ అలాగే హెనికెన్ బీర్లు సరఫరా అనేది తాత్కాలికంగా నిలుపుదల చేసింది కంపెనీ. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీ బీర్లను నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రెవరీస్ లిమిటెడ్ అఫీషియల్ గా కూడా ఒక లేఖ రాసింది ప్రభుత్వానికి. In compliance with the regulation 30 of the SEBI list regulations, we wished to inform that the company has decided to suspend the supply of beer to Telangana Beverages Corporation Limited, TGBCL, with immediate effect antu kuda lekha rasidi. This decision of the company has arisen because TGBCL has not revised the basic price of the company's beer since 2019-20, resulting in a huge losses in the state and significant overdues remaining unpaid TGBCL for the past supply of beer by the company. As a result, the continued supply out of beer to TGBCL has been rendered unviable అని చెప్పేసి కూడా పెట్టారు. 2019-2020కి సంబంధించిన ఆ పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఇంకా ఆ బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఇప్పుడు నిలిపివేస్తున్నట్లు కూడా ఉత్తరం రాసింది యునైటెడ్ బెవరేజెస్ లిమిటెడ్ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి. సో ఈ నేపథ్యంలో రాబోయే సమ్మర్, ఇప్పుడంటే జనవరి, ఫిబ్రవరి అంటే ఓకే, కానీ ఇంకా మార్చ్ నుండి ఎండల తీవ్రత ఉంటాయి. ఎస్పెషల్లీ యువత గానీ అట్ ది సేమ్ టైం బీర్ ప్రియులందరూ ఎక్కువగా బీర్ ని కోరుకునే వారందరికీ కూడా ఈ బ్రాండ్లను కూడా ఎక్కువగా వాడుతుంటారు అనేది కూడా ఒక నానుడి ఉంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ నుండి కంపెనీలకు దాదాపు 900 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించినందుకు కూడా సరఫరా నిలిపివేస్తున్నట్లు కూడా ప్రస్తుతం ఒక లేఖనైతే బయటకు వచ్చింది. సో ఈ నేపథ్యంలో బీరు బాబులు తమ ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ సమ్మర్ లో అయితే ఖచ్చితంగా అంటే ఆల్కహాల్ కంటే ఎక్కువ ప్రయారిటీ బీర్లకే ఇస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మనం చూస్తుంటాం ఇవాళ రేపు కాలేజ్ స్టూడెంట్స్ కూడా అందరు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ, పీజీ స్టూడెంట్స్ కానీ అందరు కూడా యువత ఎక్కువగా బీర్ కే ప్రిఫర్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో కింగ్ ఫిషర్, హెనికెన్ బీర్లు అనేది తాత్కాలికంగా నిలిపబోతున్నది. ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ ఇమీడియట్ గా బకాయిలు తీరిస్తే మళ్ళీ సరఫరాని కూడా పునరుద్ధరించవచ్చు. కానీ ఈ మేరకు 900 కోట్ల రూపాయలు అంటే మామూలు చిన్న విషయం కాదు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నిలుపుదల చేస్తున్నట్లు కూడా ఒక లేఖనైతే రాసింది ప్రభుత్వానికి. రయానా, పాత బకాయిలు చెల్లించడం లేదు అంటున్నారు, మరి దీనిపై ప్రభుత్వం ఏం చెప్తోంది? ప్రభుత్వానికి ఈ లేఖ రాశారు ఈ రోజే. దీనిపైన ఇంకా ఇటు మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. దీని మేరకు మరి ప్రభుత్వము బకాయిలు చెల్లిస్తుందా? ఇప్పటికే బడ్జెట్ ప్రిపరేషన్ లో ప్రభుత్వం చాలా బిజీగా ఉంది. ఈ రోజు డిప్యూటీ సీఎం కార్యాలయంలో కూడా ఇటు మంత్రి సీతక్కతో పాటు ప్రీ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్నారు. సో బడ్జెట్ ఎస్టిమేషన్లు అలాగే గ్రామీణ అభివృద్ధితో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సంబంధించిన కూడా ప్రస్తుతం అక్కడ చర్చిస్తున్నారు. ఈ ప్రీ బడ్జెట్ సమావేశానికి సంబంధించి ఇంకా దాంట్లో తలముఖలు అయి ఉన్నారు కాబట్టి ఇంకా అధికారికంగా మా డిప్యూటీ సీఎం కి కానీ, ఎక్సైజ్ మినిస్టర్ కి కానీ ఈ సమాచారం చేరుండదు. ఒకవేళ చేరుంటే ఇమీడియట్ గా కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. రయానా, అంటే ఇకపై కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలను అయితే తెలంగాణలో నిలిపివేస్తామంటుంది. అంటే అఫీషియల్ గా ఏమన్నా డేట్ డిక్లేర్ చేసిందా? ఫలానా డేట్ నుంచి నిలిపివేస్తామని. ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది ఈ రోజు డేట్ తోని కూడా యునైటెడ్ బెవరేజెస్ బ్రూవరీస్ లిమిటెడ్, యూబీ అనే యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ అనే దాంతో కూడా అఫీషియల్ గా గవర్నమెంట్ కి లెటర్ రాశారు. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్, అంటే ఇమ్మీడియట్ గా కూడా సరఫరా నిలిపివేస్తున్నామని కూడా చాలా క్లియర్ గా కూడా చెప్పారు. రయానా, ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
బీరుబాబులకు యునైటెడ్ బ్రేవరీస్ షాక్ ఇచ్చింది. ఇకపై కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలను నిలిపివేయనుంది. తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనికెన్ బీర్ల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్ ఫిషర్, హీనకెన్ బీర్ల అమ్మకాలు నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది. బిర్యానీ, బీర్ల కోసమే ఇదంతా అంటూ బీరుబాబులు మండిపడుతున్నారు.